దేవుని పిల్లలైన వారందరికీ నా ప్రత్యేక ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుచున్నారని నమ్ముచు ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభులో అందరూ క్షేమమని నేను తలంచుచున్నాను. దేవుని కృప చేత మనం ఎంతగా నడిపించబడుతున్నాం. మన శక్తి చేత కాదు, తింటున్న ఆహారం చేత కాదు, వేసుకున్న మెడిసిన్ చేత కాదు, కానీ కేవలం దేవుని కృప చేత మాత్రమే ఈ విధంగా నడిపించబడుకు దేవుడు ఎంతో మనకి సహాయము చేయిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అపవాది చాలా చాలా మనకి తెలియకుండానే మోసం చేసి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి అపవాది యొక్క పని ఏమిటి అంటే, అపవాది యొక్క ఆలోచన ఏమిటి అంటే, అపవాది ఈ లోకములో పడదొయ్యబడిన తర్వాత నిరంతరము తన ప్రయాస అంతా ఏమిటి అంటే, మనల్ని ఎలాగా మోసపరచాలి, ఎలా కృంగదీయాలి, ఎలా బలహీనపరచాలి, దేవునికి మనల్ని ఎలా దూరం చేయాలి. ప్రభు ఆశపడుతున్నారు. ఆయన శిలువ మరణ బలియాగం వెనకాల నిన్న దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినారు కదా. మనతో ఉండుటకే, మనతో సహవాసము చేయటకే ఆయన ఎంతో అద్భుతమైన ప్రణాళికలు వేసుకుంటే, ఆ సహవాసములో నుంచి, ఆ సంబంధములో నుంచి దూరపరచడానికి వ్యతిరేకమైన వంటి ఆలోచనలు సాతాను ఏం చేస్తుంటే మన మీద తయారు చేసి మనకేం చేస్తా తెలుసా, అప్లై చేస్తూ ఉంటుంది, పంపిస్తూ ఉంటుంది. వాటిని వెంటనే మనం గ్రహించుకుని ఏం చేయాలి, దాన్ని డిలీట్ చేయాలన్నమాట. మనకు అవసరం లేని వస్తువులన్నీ ఏం చేస్తాము, బయట పాడేస్తాం. అలాగే మన బ్రెయిన్కి తీసుకొస్తున్న ఆలోచనలన్నీ కూడా అవి సాతాను తీసుకొస్తున్నవి అయితే కనుక మనం ఏం చేయాలట, వాటిని వెంటనే రిమూవ్ చేస్తూ వాటిని బయటికి తీసివేయగలిగితే కనుక దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన వంటి కృపలోనికి మనం ప్రవేశిస్తాం. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజ స్వరూపము. కనుక మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, వాటిని మనుషుల ద్వారా కాదు కానీ, కష్టార్జితము ద్వారా కాదు కానీ, జ్ఞానము ద్వారా కాదు కానీ, ఎవరి ద్వారా కాదు కానీ, విశ్వాసం యొక్క ఆ యొక్క స్థాయిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనకి కార్యాన్ని జరిగిస్తాడు. మనము అదృశ్యమైన వంటి ఆ మహిమను దృశ్యముగా చూసుటకై మన జీవితాలను పరిపూర్ణం చేయాలని ఆయా స్థాయిలో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రయాణాలలో భక్తులైన దేవుని ఎడల నమ్మికతో పనిచేస్తున్న బైబిల్లో ఉన్నవారు కావచ్చు, ప్రస్తుత బిడ్డలు కావచ్చు, వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అయితే అపవాది మొట్టమొదటిగా తొయ్యబడిన కాడి నుంచి తన ప్రయాస అంతా కూడా ఎన్ని ఉపదేశాలు వింటున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని పరిస్థితుల గుండంగా మనం ప్రయాణం చేస్తున్నా కూడా తన పని ఏమిటి అంటే, నీ దారి నీదే, నీ పరిస్థితి నీదే, నీవే అని మోసపరుస్తూ ఉంటుంది. అవను మోసపరిచిన ఆ యొక్క అపవాది ఈరోజు ఇది నిజమా, ఇది నిజమే, అవును కదా అనే వంటి భావాలను మనలో పుట్టిస్తుంది అపవాది. అవును కదా, అవును నిజమే కదా అనే ఆలోచన నీ యొక్క బ్రెయిన్లో పుట్టించి సాతాను ఏం చేస్తుందంటే నిన్ను కలవరానికి గురి చేస్తుంది, నిన్ను దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి అపవాది తంత్రములను ఎరిగిన వారై ఉండి భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటే మంచిది. చాలామంది నిజంగా దేవుని బిడ్డలుగా ఉండేవారు చాలా తక్కువ స్థాయిలో ఈరోజు క్రైస్తవ్యాన్ని
సంపూర్ణతలోనికి తీసుకువెళ్తున్నారు. తరువాత భాగంలో ప్రతి ఒక్కరూ కూడా అపవాది యొక్క ఆలోచనలకి, అపవాది యొక్క భావోద్వేగాలకి లోబడిపోతూ, అపవాది వేసిన ప్రతి వలల్లో చిక్కుకుంటూ, దేవునికి సంపూర్ణ స్థాయిలో వెళ్ళవలసిన మహిమ ఏదైతే ఉందో, ఘనత ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో, ఆ సహవాసములో, ఆ మాధుర్యములో మనం పొందుకోవలసిన పారవశ్యం ఏదైతే ఉందో, దాన్ని సంపూర్ణ స్థాయిలో పొందుకోలేకుండానే చాలామంది బిడ్డలు ఈరోజు అపవాది చేత మోసగించబడుతూ ఉన్నారు. అపవాది సులువుగా మోసపరుస్తూ ఉందని తెలిసినప్పటికీ కూడా స్థిరము లేని మనసు, గ్రహించుకోలేని వంటి ఆలోచన తీవ్రతలను పుట్టించి ఈ మానసిక ప్రక్రియ భౌతికంగానే జరిగిస్తూ ఆధ్యాత్మిక ప్రక్రియను అదొక భయంకరంగా, అది దైవికంగా జరగకుండా చాలా ఇబ్బందిగా, అది ఏదో మానసికంగా అన్నట్టుగా సృష్టించి ఈరోజు అనేక మంది ఎలాగో మళ్లించబడుతూ చివరికి ఏమైపోతున్నారో తెలుసా బిడ్డలారా? చివరికి ఏమైపోతున్నారో తెలుసా? ఇటు దేవుణ్ణి అంగీకరించలేక, ఇటు లోకాన్ని అంగీకరించలేక, ఇటు కుటుంబాన్ని అంగీకరించలేక ఏదో రీతిగా, ఏదో పరిస్థితిలో, ఏదో రీతిగా చివరికి ఏమైపోతున్నారో తెలుసా? అపవాదికి అప్పగించబడుతున్నారు. బలవన్ మరణాల చేత, అకాల మరణాల చేత. ఈరోజు చూడండి, చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాత తెలుసుకున్న 24 గంటల్లో చనిపోయిన వారి సంఖ్య చాలా మంది ఉన్నట్టుగా మరి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక విషయం తెలిసినవంటే సాతాను పని ఏంటో తెలుసా? కలవరాన్ని పుట్టిస్తుంది. సాతాను పని ఏంటో తెలుసా? నిన్ను నిలబడనివ్వదు. సాతాను పని ఏంటో తెలుసా? నీ యొక్క ఆలోచన తీవ్రతని చెడగొడుతూ ఉంటుంది. సాతాను పని ఏంటో తెలుసా? నీ యొక్క మనోనిధానాన్ని చెడగొడుతుంది. సాతాను పని ఏంటో తెలుసా? నిన్ను నమ్మకస్తురాలుగా ఉండనివ్వదు. సాతాను పని ఏంటో తెలుసా? నిన్ను నిమ్మలంగా ఉండనివ్వదు. కలవరం పుట్టించి నిన్ను ఇంకా బలహీనపరచాలనేది దాని ఆలోచన. అయితే దేవుని ఆలోచన ఏంటంటే నిన్ను సమాధానపరచాలి, నీకు సహాయం చేయాలి, నేను హత్తుకోవాలి, నీతో ఉండాలి, ఎలాగైనా కూడా నా బిడ్డకి కావలసిన వరాలన్నీ కూడా సమకూర్చాలనేది దేవుని యొక్క ఆలోచన. ప్రియులారా, దాని పని ఏమిటి అంటే 2 కొరింథీయులకు రాసిన వంటి పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే గనక చూడండి, 11వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే గనక, పడదొయ్యబడిన అపవాది అను సాతాను సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా ప్రియులారా, క్రీస్తు యొక్క ప్రేమలో నుంచి మీ హృదయములను అది కలవరపరుస్తుంది. అపవాది పని ఏంటండి? చాలా మంది ఆలోచించుకుండగానే మాట్లాడేస్తారు. అది ఇంచుమించుగా అందరికీ అలవాటు ఉంటుంది. ఇంచుమించుగా 10% మంది అయితే మనసులో ఆలోచించుకుని దాన్ని ఒకటికి కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడతారు. కొంతమంది అయితే బడ మాట్లాడతారు. అలాంటి వారికే మొత్తం ఇబ్బందులన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, అందుకనే కదా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, జ్ఞాన వివేచన కలుగు ఆత్మ మీకు నేను అనుగ్రహిస్తాను. అన్నిటినీ కూడా వివేచించగలిగే శక్తి,
జ్ఞానముగా నడుచుకునగలిగే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయము ఏం చేయబడకూడదంటండి? మీ హృదయము కలవరపడనీయకుడి. ప్రస్తుత పరిస్థితుల్లో సాతాను ఎన్నో రీతిలుగా కలవరాన్ని సృష్టిస్తుంది. చాలా మంది జీవితాలు ఈరోజు కలవరానికి గురవుతా ఉన్నారు, సమస్యలు పెడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి సశరీరుడుగా వచ్చినప్పుడు సంపూర్ణ స్థాయిలో తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చుటకి సిద్ధపడు సమయంలో ఉపవాసము చేస్తూ ప్రభు యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఏదైతే అవసరమో, ఏదైతే బలహీనంగా ఉందో, ఆకలిగా ఉన్నావు కదా, ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినొచ్చుగా అంది. చాలాసార్లు ఒక మానవుడికి కలిగే ఆపదలు ఏదైతే బలహీనంగా ఉందో, మనస్సులో బాధగా ఉందో, దాన్ని బట్టే సాతాను కలవరాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అప్పటికే ఒకదాని కోసం బాధపడుతూ ఉంటే మరొకటి వేస్తూ ఉంటుంది. అదొక సామెత ఉంటుంది కదా, పుండి మీద కారం జల్లినట్టుగా, దెబ్బున్న చోటే రాయి తగిలినట్టుగా. చిన్నప్పుడు నడుస్తూ నడుస్తూ తన్నేసుకునేవాళ్ళం. అన్ని గోర్లన్నీ ఊడిపోతూ ఉండేవి. ఎందుకు తన్నుకునే వాళ్ళమో తెలిసేది కాదు. అది ఏదైతే దెబ్బ ఉందో దానికే మళ్ళీ తగిలిపోయేది. అలాగనే ఈరోజు భౌతికంగా చూస్తే గనక మనకి ఏదైతే సెటిన్ విషయంలో బాధపడుతూ ఉన్నామో అదే విషయంలో మరొక రాయ సాతాను వేయిస్తూ ఉంటుంది, కలవరాన్ని పుట్టిస్తూ ఉంటుంది. అదంటది నువ్వు ఎవరికి సమాధానం చెప్పాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలి అంటది. నువ్వు ఇలాగ ఉండాలి కదా, ఇలాగున్నావు అని పెడతా ఉంటుంది. అది అంటది అందరూ బాగానే ఉన్నారు కదా, నువ్వెందుకు ఇలాగున్నావు అంటది. ఎస్ఐతో కూడా అలాగే అంది. అపవాది ఏమని తెలుసా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇక్కడి నుంచి దూకై, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ బండ నుంచి నీళ్ళు తీసుకో. చూసారా, చాలాసార్లు మనుషులు శోధిస్తూ ఉంటారు, కలవరపరుస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, మన ప్రాథమిక భక్తి జీవితంలో నుంచే మనకి లోపల జరగవలసినటువంటి ఘర్షణ ఏంటో తెలుసా? హృదయమును కలవరపరచుకోకుండా చూసుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, విశ్వాసాన్ని, నిరీక్షణను, హృదయాన్ని కలవరపరుచుకోకుండా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా సాధన చేయాలి. ఇవన్నీ సాధనలో జరిగేవంటి ఒక ప్రక్రియ తప్ప ఒకసారి 2 సార్లు ఉపదేశం వినేసి మర్చిపోతూ మరి ఎప్పుడో బాధ వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో జ్ఞాపకం వస్తే అది భక్తి జీవితం ముందుకు వెళ్ళదు. మీరు ఎప్పుడైనా కొన్ని బట్టి కొట్లు చూడండి, చక్రాలు ఉంటాయి, పైన బట్టి కొట్టు ఉంటుంది, కానీ వాటిలో గాలి ఉండదు. అంటే ఎక్కడికి తొయ్యడానికి కాదు, కానీ అక్కడికి ఆ పని జరిగించుకోవడానికి మాత్రమే ఉంటాయి. కొన్ని బళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడిపించుకుని వెళ్ళిపోయి వ్యాపారాన్ని చక్కబెట్టుకునేలా ఉంటాయి. మన ప్రభు మనతో పాటు ఎక్కడికి వెళ్ళినా సమర్థవంతంగా మనలో నుంచి జయింపు జీవితాన్ని అనుగ్రహించేవాడే, కానీ ఎక్కడికక్కడే మనల్ని నువ్వు ఎక్కడే ఉండి బిడా, నువ్వు ఇలాగే చూసుకో బిడా, నువ్వు ఇలాగే చేయబిడా అని చెప్పేవాడే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే కనుక వాక్యం పట్ల, విశ్వాసం పట్ల, నిరీక్షణ పట్ల, దృశ్యమైనటువంటి మరి కార్యాల పట్ల, దేవుని పట్ల ఏ విధమైన అవగాహన లేదు. ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే 2 కన్నీళ్లు తీయడం, మళ్ళా భౌతికమైన జీవితాన్ని చేయడం. చాలా మందికి
అవసరం అనేది ఎలాగ జరుగుతూ ఉందంటే, దేవుడు అనేది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఫస్ట్ ఛాన్స్ అంతా కూడా అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి ఆధారపడుతూ చివరిగా దేవునికి చివరి ఛాన్స్ ఇస్తున్నారు. చీకట్లో బాణం వేస్తే తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఏమయ్యా అంటే కొంతమంది కొన్ని విషయాల్లో కొన్ని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో రీతిగా చక్కబెడదాం, ఏదో రీతిగా మనిషిని మారుద్దామని అటు ఇటు మాట్లాడుతున్నారు. రెండు నాలుకల మనుషులు ఉంటారు. ఇటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. అదేమంటారు అంటే కర్ర ఏమంటారు, నుంచండి ఒకసారి, ఏమంటారు? కర్ర విరగదు, పాము చావదు. ఈరోజు భక్తి జీవితం కూడా ఎలా ఉందంటే సంపూర్ణ స్థాయి రాదు, అలాగని స్థాయి పోదు, ఏదో రీతిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని క్రీస్తు యొక్క సరళత నుంచి మిమ్మల్ని తొలగించాలని, తప్పించాలని ఆ యొక్క ఘట సర్పము, ఆది సర్పము అవ్వను ఎలాగైతే మోసపరిచిందో, అద్భుతమైన ప్రణాళిక నుంచి ఎలాగైతే దూరం చేసిందో, అద్భుతమైన ధన్యత నుంచి ఎలాగైతే దూరం చేసిందో, ఈరోజు నిన్ను నీ యొక్క జీవితం పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళికను కూడా దూరం చేయడానికి ఎంతో ప్రయాసపడుతుంది అపవాది. సౌలును దేవుడు శాశ్వత రాజుగా ఉంచాలనుకున్నాడు. సౌలును దేవుడు శాశ్వత రాజుగా ఉంచాలనుకున్నాడు. దేవుడి ఎస్టిమేషన్ చాలా హై స్థాయిలో ఉంది. సౌలు ఎస్టిమేషన్ భౌతికంగా చాలా హై స్థాయిలో జరిగిపోతుంది. సౌలుకు చాలాసార్లు ప్రవక్తల చేత చెప్పించాడు, యాజకుల చేత చెప్పించాడు. ఆయా సందర్భాలు, ఆయా ప్రదేశాలలో చాలా గొప్పగా దేవుడు గద్దిస్తూ బలపరుస్తున్నప్పటికీ కూడా సౌలు వినలా. ఇంక ప్రవక్తలతో చెప్పాడు, నువ్వు చెప్పవసరం లేదు, ఇంకా అయిపోయింది ఆడి పని అని చెప్పాడు. అయితే ఇప్పుడు మహిమను కోల్పోయాడా అంటే, మరి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు కదండి. అవును, నీ మీద ప్రభు ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాడు. నిన్ను ఘనంగా ఉంచాలని, గొప్పగా ఉంచాలని, ధన్యురాలుగా ఉంచాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని నా ప్రియ సహోదరుడా నిన్ను ఉంచాలని ప్రభు ఆశపడ్డాడు. ఒక సంఘముగా, ఒక సమూహముగా, ఒక సేవలో, ఒక ప్రణాళికలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఆయన అనేకులకు ఆశ్రయ దుర్గంగా ఉంచాలనుకుంటున్నాడు, సహాయముగా ఉంచాలనుకుంటున్నాడు, అనేక రీతిలుగా ఆయన బలపరచాలనుకుంటున్నాడు. అయితే అన్ని విధాలుగా ఆయన ముందుకు వస్తున్న సమయాలలో నీవు ఎలాగున్నావు అంటే, దేవుడిస్తున్న యోగ్యతను కోల్పోయే వంటి పరిస్థితిలో ఉన్నావా అని అంటున్నాడు. ఒకవేళ అపవాదిని నువ్వు వెంబడిస్తే కనుక ఆ క్రీస్తు యొక్క సరళత నుంచి, ఆ మహిమలో నుంచి, ఆ కృపలో నుంచి నువ్వు తొలగిపోయిన వంటి వ్యక్తిగా నీ హృదయం కలవరపరచబడుతుందేమో. శాశ్వత రాజుగా ఉండవలసిన వంటి సౌలు తొలగిపోవడానికి గల కారణం ఏమిటి? దేవుడు గొప్ప ఎస్టిమేషన్ వేసుకున్నాడు. లేదంటే దేవుడు వాగ్దానం చేస్తాడండి, దేవుడు నన్ను సేవకుడిగా చేస్తాడని వాగ్దానం చేస్తాడండి, దేవుడు నాకు ఫలానాగా చేస్తానని వాగ్దానం చేస్తాడండి, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తాడండి, దేవుడు నా బిడ్డలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాడండి, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని వాగ్దానం చేస్తాడండి. దేవుడు వాగ్దానం చేసి ఉండొచ్చు, అది పొందుకునే స్థాయిలో నువ్వు ఉన్నావా, లేకపోతే ఆ కృపల నుంచి తొలగిపోయావా? అవునండి, సౌలుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఎలా వాగ్దానం చేశాడు? నువ్వు శాశ్వతంగా రాజుగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఇష్టపడ్డాడండి. కానీ ఆ తుచ్చమైన ఆలోచనల వల్ల హృదయం కలవరపరచబడింది, హృదయము తొలగిపోయింది. వెంటనే అపవాది ఏం చెప్పండి తెలుసండి? దురాత్మ చేత పీడించబడ్డాడు. దురాత్మ చేత పీడించబడి దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాడు. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావేమో. ఆ హృదయం కలవరపరచబడినప్పుడల్లా, హృదయము ఆందోళన చెందినప్పుడల్లా దేవునికి విరోధంగా పనిచేయడానికి నువ్వు పోరాడుతున్నావేమో.
అందుకనే కదా బైబిల్ వాక్యం అంటుంది, నువ్వు నీతికి సాధనముగా వాడబడ్డానికి ఇష్టపడుతున్నావా, దుర్నీతికి సాధనంగా, దుర్నీతికి సాధనంగా ఉంటావా అని. చాలా మంది ఈరోజు జీవితంలో చూస్తే నా ప్రియ సహోదరి, దుర్నీతికి సాధనాలుగానే ఉంటున్నారు తప్ప నీతికి సాధనాలుగా ఉంటే మాకేమొస్తుంది? ఏదో రీతిగా జీవిస్తేనే కదా బాగుంటుంది అనుకుంటూ ఈరోజు జీవితాన్ని కూడా ఏదో రీతిగా నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ సరైన శైలిలో, సరైన రీతిలో నడిపించబడ్డానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుందండి అని చాలా మంది ఈరోజు ప్రభు నమ్ముకోవడంలో చాలా సందేహపడుతూ ఉన్నారు. యావత్తు ప్రపంచాన్ని సృష్టించిన వంటి దేవుడు మన నిర్మాణ వ్యవస్థలో ఒక ఎంటుకు ఊడిపోతే అదే రీతిలో తయారు చేసుకొని పెట్టుకునే స్థాయి ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎంతటి గొప్ప నిర్మాణాన్ని నిర్మించి ఈ భౌతికమైన జీవితం వెనకాల మరొక అద్భుతమైన జీవితం ఉందని ఒక పరమార్థాన్ని తెలియజేస్తున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు, మీ హృదయం కలవరపరచుకునేవద్దు. సాతాను పని ఏంటంటే, అపవాది పని ఏంటంటే, పడదోయబడినటువంటి అపవాది పని ఏమిటి అంటే మీ హృదయమును కలవరపరుస్తూ ఉంటుంది. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదవగా విందాం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, చూడండి, మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడొచ్చును. చూడండి, క్రీస్తు ఎడలున్న ఎందులో నుంచి అంట? పవిత్రత యందును. ఇంకోటి ఏంటండి? తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పవిత్రత తర్వాత ఏముందండి? పవిత్రత నుండి దాని కింద ఏముంది? ఎట్లయినను తొలగిపోవునేమో. మరొకసారి చదువు. తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో. ఎట్లయినను, చూడండి ప్రియులరా, పవిత్రత నుండి ఎట్లయినను, ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా మిమ్మల్ని అది తొలగిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్త ప్రియులారా, దేవుని యందు నిలవకుండగా మోసపరిచి అది తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఒక చిన్న అపరాధము వలన, చిన్న అయోగ్యత వలన దేవుడిచ్చినటువంటి ధన్యతలు కోల్పోతాం. ఎందుకో తెలుసా? నీ దృష్టిలో చిన్న చిన్నగా అనిపిస్తాయి కనుక, ఇది చిన్నదేలే, ఇలా చేస్తే చిన్నదేలే, ఇలా జీవిస్తే చిన్నదేలే, ఇలా బ్రతికితే చిన్నదేలే అనుకుంటూ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో రీతిగా నడిపేస్తారు బండిని. మీరు హైవేకి వెళ్ళి ఏదో రీతిగా నడపాలని ప్రయత్నించండి, వెంటనే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. హైవే ఏంటి, ఎక్కడైనా సరే. ఈ జీవితం అనే ప్రయాణంలో ఆ హ్యాండిల్ని సరిగా నువ్వు బ్యాలెన్స్ చేసుకుని నడపగలిగితేనే నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, అసాధారణమైన శక్తిని పొందుకుంటూ దీన్ని సరైన శైలిలో నడపగలిగే అద్భుతమైనటువంటి కృప బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. నా ప్రియ బిడ్డలారా, నా దేవుని పిల్లలారా, ఇక్కడ వాక్యం ఎట్లయినను అపవాది మిమ్మలను క్రీస్తు యొక్క సరళత నుంచి తొలగించాలని ప్రయత్నిస్తుంది. అపవాది పని అదండి. కనుక ప్రియులారా, అపవాది యొక్క తుచ్చమైన ఆలోచన యొక్క పరిస్థితి మీ యొక్క హృదయాలలో, మీ బ్రెయిన్లో ఎలా ఉన్నాయి? దీన్ని, ఈ మిషన్ ఏం చేయాలంటే, బ్రెయిన్ అనేది ఒక మిషన్ లాంటిది. దీన్ని ఏం చేయాలంటే మీరు చాలా క్రమేణా దాన్ని నిర్వహిస్తూ రావాలి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా దీన్ని కలవరపరచడానికి ఇదే ప్రాథమికంగా అవసరం. మన కన్ను ఏం చేస్తున్నా, మనం ఏం చూస్తున్నా, మన చెవులే వింటున్నా, మన నోరేం చేస్తున్నా,
మన చేతుల మూమెంట్స్ కావాలన్నా, మన కాళ్ళు మూమెంట్స్ కావాలన్నా మన బ్రెయిన్ సంకేతాలు ఇస్తూ అది సమాచారాన్ని అందిస్తేనే కానీ మనం ఏమి చేయలేం. ఇది సమాచారాన్ని అందిస్తున్నటువంటి ప్రక్రియని జరిగిస్తూనే సమాచారాన్ని కొంత గ్యాదర్ చేస్తుంది. ఈ గ్యాదర్ చేసినటువంటి సమాచారాన్ని బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. చూడు, ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, ఒక పరిస్థితి జరుగుతున్నప్పుడు అదే పరిస్థితిని గుర్తు చేస్తుంది. ఎంత చక్కగా నీ బ్రెయిన్ అంటే ఇది. ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు మరొక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక ప్రయాణంలో వెళుతున్నప్పుడు అది ఎప్పుడెప్పుడు వెళ్ళావో కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ వాక్యాన్ని గుర్తు చేయలేకపోతుంది. ఒక కూర తినాలన్నా, ఒక ఇష్టమైన స్వీట్ తినాలన్నా, ఒక ఇష్టమైన చీర కట్టుకోవాలన్నా ఈ బ్రెయిన్ మనకి సంగీతాలు ఇస్తూ దాని మీద ఎంతో ప్రేమని పుట్టించి ఆతృత మనల్ని ఒత్తిడి కలిగిస్తుంది. ఈ బ్రెయిన్ యొక్క సంగీతాలు ఈ హృదయానికి వెళ్ళి అది మనల్ని ఎంతో ఇష్టానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. మరి ఇది ఇప్పుడు ఎలాగుంది దైవికంగా అంటే, అందుకని మీ హృదయాన్ని ఏం చేస్తున్నట్టు అది కలవరపరుస్తూ, అది చెడగొట్టాలని. ఈ కలవరానికి గురైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, కూర్చున్నారో తెలీదు, నిలబడుతున్నారో తెలీదు, మంచినీళ్ళు తాగుతారు, కూర్చోండి అంటారు. కొన్నిసార్లు నీళ్లు తాగినా మర్చిపోతారు, నిద్రపోయి లేచినా కూడా నిద్రపోయినా లేదో అనుకుంటారు. అందుకనే ఇప్పుడు మీకు భౌతికమైన కలవరాల కోసం పక్కన పెడితే ఆధ్యాత్మిక జీవితం పట్ల అవగాహన లేకుండా, ఆధ్యాత్మిక జీవితం పట్ల సంపూర్ణ స్థాయిలో మీరు నేర్చుకోకుండా, ఆధ్యాత్మిక జీవితం కొరకు సరైన రీతిలో మీ పునాదులు వండుకున్నట్టుగా అది మీ మనస్సులను కలవరపరిచి దైవికమైన శిక్షణలో ఒక సైనికుల వలె మీరు నిలవకుండా ఏం చేస్తుందంటే మీ హృదయాన్ని కలవరపరిచి క్రీస్తుకు విరోధంగా ఆ సరళతల నుంచి, ఆ మహిమల నుంచి, ఆ కృపల నుంచి మిమ్మల్ని తొలగిపోయేలాగా అది ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. జాగ్రత్త నా ప్రియ బిడ్డలారా, మనం అన్నీ గమనించుకుంటూ ప్రయాణం చేయాలి. మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎవరైనా కట్ చేస్తారేమో అని చూస్తాం. మన ఇంట్లో ఏదైనా ఒకవేళ కనిపించకపోతే ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారని అబ్జర్వ్ చేస్తాం. మన బయట ఎలాగుంది, లోపల ఎలాగుంది, ప్రతి పరిస్థితిని గమనిస్తాం కదా. ఈ ఆధ్యాత్మిక జీవితము అలా నడిపించబడుతుంది. ఇందులో నుంచి అపవాది ఏమైనా దొంగలిస్తుందేమో, ఏ విధంగా నడిపించబడుతుంది అనేది కాస్త ఆలోచన చేసుకోగలిగితే మంచిది నా దేవుని ప్రియులారా. చూడండి, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడునట పాపము చెయ్యడు. దేవుని మూలంగా పుట్టినవాడంట తనను తను ఏం చేస్తాడట, భద్రం చేసుకుంటాడంట. ఈరోజు నీ భక్తి జీవితంలో ఎంత భద్రంగా ఉన్నావు, ఎన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నావు. ఇప్పుడు మనకి తింటున్న ఆహారం ద్వారానో, పీలుస్తున్న గాలి ద్వారానో, తింటున్న ఆహారము ద్వారానో చాలా క్రిములు ఉన్నాయి. మనం కొన్ని వేల ఎన్ని క్రిములు తింటున్నామో మనకి తెలియదు, చాలా తినేస్తాం మనం. కాబట్టి అవి మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు, కాబట్టి మనం దానికోసం పట్టించుకుంటా. ఒక ఇబ్బంది కలిగించే క్రిమి సృష్టించబడింది, వచ్చింది కనుక దాన్ని ఏం చేస్తున్నామంటే మనం చాలా జాగ్రత్తగా దాని కొరకు మనం కేర్ తీసుకుంటున్నాం, దానికి దూరంగా ఉంటున్నాం. దాన్ని ఎలాగా చంపాలో, ఎలాగ దాని ఎడల మనం జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, అన్నీ పాటిస్తున్నాం.
ఎన్నో చేస్తున్నప్పుడు ఒక ప్రమాదకరం ఈ విషయం అని తెలిస్తేనే ఇంత జాగ్రత్తలు తీసుకుంటా ఉంటుంటే సాతాను యొక్క క్రియలు, అపవాది యొక్క సాతాను యొక్క తంత్రముల విషయంలో పెద్ద ప్రమాదమే ఉందని తెలుసు కూడా దాని నిర్లక్ష్యంగా వహిరిస్తూ చేస్తున్న నిర్లక్ష్య భక్తి జీవితాన్ని కూడా కాస్త మీరు దృష్టి పెడితే మంచిది. ఇక్కడ అంటున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేపడతాడట? తనను తాను భద్రపరుచుకుంటాడట. ఇప్పుడు నీకు నీవు భద్రపరుచుకుంటున్నావా? అపవాదికి అప్పగించుకుంటున్నావా? ప్రియులారా, ప్రాథమికంగా ఆదాము దేవుని మూలముగా పుట్టాడు కనుకే తనకే ఆలోచనలు లేవు, ఏ భావోద్వేగాలు లేవు, సంతోషంగా ఉన్నాడు. అవ్వని మోసపరిచింది కదా, ఆదామును మోసపరచొచ్చుగా. ఆదాము దేవుని మూలముగా సంపూర్ణ స్థాయిలో సృష్టించబడిన నరుడు. అవ్వ ఆదాములో నుంచి తీయబడింది. అందుకనే కదా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరందరూ నీటి ద్వారా బాప్తిస్మమైన తర్వాత ఆత్మ ద్వారా జన్మించబడే స్థాయి ఒకటి ఉంది అంటున్నాడు. నీటి ద్వారా, మారు మనసు ద్వారా ఉపేక్షించబడితే అది ఒక స్థాయి అయితే ప్రాథమిక దశలో, మరొక స్థాయి ఏమిటి అంటే ఆత్మ ద్వారా జన్మించాలి. ఎందరైతే ఆత్మ ద్వారా జన్మిస్తారో అందరూ నా కుమారులు అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మరి ఎందరైతే నా కుమారులు అంటున్నాడు గనుక ఎందరైతే ఇక్కడ వాక్యం 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మరొకసారి చదువుగా విందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చెయ్యుడని ఎరుగుదు మాపుదామండి. ఇక్కడ అంటున్నాడు దేవుని మూలముగా. అయ్యో, దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటండి అంటే పరిశుద్ధాత్మ. అయ్యో, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు సినిమాలకు వెళ్తున్నారండి, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు సీరియల్ చూస్తున్నారండి, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు బూతులు మాట్లాడుతున్నారండి, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు గొడవలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు వారికి ఇష్టం వచ్చి పని చేస్తున్నారండి, పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఈరోజు అరాచకాలు చేస్తున్నారండి, పరిశుద్ధాత్మ ఉన్నదని లక్ష్యాలు ఉన్నారని చెప్పుకున్న వాళ్ళందరూ ఈ రోజుకు దౌర్భాగ్యులుగా దుష్టులుగా తయారయ్యారండి అని మీరు అనవచ్చు. పరిశుద్ధాత్మ జరిగించు కార్యాలు మీరు తెలుసుకోగలిగితే వాళ్ళ పరిశుద్ధాత్మ ఉందో దురాత్మ ఉందో మీకు అర్థమవుతుంది. దురాత్మ జరిగించే కార్యాలు ఏమిటో, పరిశుద్ధాత్మ జరిగించే కార్యాలేంటో మోసపరుస్తూ చాలా మంది అంటారు, దేవుణ్ణి నిలబెడతాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అంటాడు. నీ హృదయం దేవునికి ఆలయం అయితే, నీ శరీరము దేవునికి ఆలయం అయితే పవిత్రంగా ఉంచకుండా ఆయన ఎలా ఉంటాడు? పరిశుద్ధ స్థలం. అది పరిశుద్ధ స్థలములో ఆయన నివాసము చేసే దేవుడు నీలో ఉండాలంటే ఎంత పరిశుద్ధత కావాలి. అందుకంటున్నాడు, ఎవరట దేవుని మూలంగా జన్మించినట తనను తాను భద్రపరుచుకుంటాడు. ఈరోజు అపవాదికి అప్పగించబడుకున్నట్టుగా, అపవాది చేత కలవరపరచబడుకున్నట్టుగా, అపవాది యొక్క సాతాను యొక్క కుయుక్తులకి లోపడుకున్నట్టుగా అపవాది పనేంటో తెలుసా? ఏది కావాలో, ఏది జరిగించాలో దాన్ని మన మధ్య డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. డిస్ప్లే చేస్తుంది. అందమైన వ్యక్తులు, ఇది ఎంత అందంగా ఉందో, ఈ చీర ఎంత అందంగా ఉందో, ఈ నగ ఎంత అందంగా ఉందో, ఈ మనుష్యుడు ఎంత అందంగా ఉన్నాడో, ఈ మనిషి ఎంత అందంగా ఉందో, వెంటనే మనసంతా కలవరము. అదే వాక్యం విన్నప్పుడు ఆ కలవరం వస్తుందా? ప్రభు కొరకు ఆ కలవరం వస్తుందా? నిరీక్షణ కలిగి ఆ కలవరం వస్తుందా? రాదు. ఇది ఎంతో కలవరం. అందుకంటున్నాడు, అందము సౌందర్యము వ్యర్థము. ప్రియులారా, అందము మోసకరము. అంటే మోసము చేస్తే అపవాది యొక్క అస్త్రం ఏంటి? అపవాది యొక్క అస్త్రం ఏమిటి అంటే అందాన్ని వలలాగా వేసి అదేం చేస్తుందో తెలుసా? దాన్ని అందమనే వలలు వేసి ఈరోజు అనేకుల్ని అకాల మరణ చేత మింగేస్తూ ఉంది. చాలా మంది సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈరోజు యావత్ ప్రపంచంలో చాలా మంది
అకాల మరణాలు చెందడానికి గల యవనస్తులు పోవడానికి గల కారణం ఏమిటి అంటే అందము. ఈ అందము చేత ప్రేమించుకుంటున్నానని మోసపోతూ అకాల మరణాల చేత చంపబడుతున్నారు, చనిపోతున్నారు. ఈరోజు ఎన్నో రీతిలుగా అరాచకాల చేత మృగాలుగా మారిన అనేక దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మార్పు అనేది రావట్లేదు. మార్పు చెందాలంటే మనం యావత్తు ప్రపంచంలో మార్పు చెందాలి అంటే, ప్రతి బిడ్డలో మార్పు చెందాలంటే ఒక మానవుడి నోటి మాటల ద్వారా కాదు, ఒక మానవుడు ఆజ్ఞాపిస్తే జరగదు. కానీ ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో కార్యం జరగాలి. ప్రతి వ్యక్తిలో కార్యం జరగాలంటే ప్రతి వ్యక్తిలో దేవుడే నివాసం ఉండాలి. అప్పుడే కదా తనను తాను కాపాడుకోవడానికి, జాగ్రత్త పడడానికి ఆయన గైడెన్స్ ఇస్తాడు. ఒక మానవుడిగా ఎవడు కూడా ఆ స్థాయిలో నిలవలేడు కనుక అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ స్థాయిని నేను జరిగిస్తాను, ఆ స్థాయి జరగవలసిందై ఉంది అంటున్నాడు. ఆ స్థాయి జరగకపోతే కుదరదు ప్రియులారా. ప్రతి వ్యక్తిలో ఆత్మదేవుడు క్రియ చెయ్యాలి, ఆత్మదేవుడు నివాసం ఉండాలి. ఆత్మదేవుడు నివాసమున్న వేళ ఆత్మదేవుడే కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను గమనిస్తే కనుక దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను జాగ్రత్త పరుచుకుంటాడు. ఈ కన్ను ఎక్కడికో పొమ్మంటుంది, ఈ నోరు ఎక్కడికో పొమ్మంటుంది, ఈ శరీరం ఎక్కడికో వెళ్ళు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తుంది. మనసు మరేదో కోరికలలో ఉయ్యాలలో ఊగుతా ఉంటుంది. ఎవరిది? అపవాది కలవరపరిచిన లోక సంబంధమైన దురాశలకు, తుచ్చమైన ఆలోచనకు లోబడిన బట్టి ఆ యొక్క భ్రష్టులైపోతున్న వారి యొక్క స్థితి అది. కానీ ఆ దేవుని మూలముగా పుట్టినవాడట, దేవుని మూలముగా పుట్టినవారట ఏం చేయబడతారట? తనను తాను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. నా ప్రియబిడ్డ, ఇప్పుడు సూటిగా ప్రభు అడుగుతా ఉన్నాడు, నువ్వు కాపాడుకోగలిగే స్థాయిలో ఉన్నావా? రక్షించుకోగలిగే స్థాయిలో ఉన్నావా? నడిపించుకోగలిగే స్థాయిలో ఉన్నావా? ఒక మెనూ ఇసుకొని క్రమప్రదముగా, సక్రమంగా, సమర్థవంతంగా నీ విశ్వాస యొక్క యాత్రను సంపూర్ణం చేసుకునే సక్రమైన నిరీక్షణతో నువ్వు నడిపించబడుతున్నావా? ప్రభు అడుగుతా ఉన్నాడు. లేదా కలవరపరచబడుతున్నావా? అపవాది చేత శోధించబడుతున్నావా? నలిగిపోతూ ఉన్నావా? ఏ సమస్య అయినా పెద్దమీ కాదు ప్రియులారా. అసాధారణమైన శక్తి మనకి ఇచ్చినప్పుడు, నమ్మదగిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఆయన చెయ్యగా ఆ కార్యములు నువ్వు చూడగలవు. సముద్రములు 2 పాయలు చేస్తున్న దేవుడు 5 రొట్టెలు ఉన్నాయంటే ఆ 5 రొట్టెల 5 రొట్టెలు 2 చేపలను అభివృద్ధి చేసినటువంటి ప్రభు ఈరోజు నీ కొద్దిపాటి జీవితం అనుకుంటున్నావు, కానీ అది అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితంగా మర్చిపోతున్నాడు. కొద్దిపాటి జీవితమే అనుకుంటున్నావు, ఆ కొద్దిపాటి జీవితం మిగిలిన దానినే అనేకులకి ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈ నెల నుంచి యేసు నామములో మార్చునుగాక. నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకంగా ప్రభు మార్చునుగాక. నమ్ములు వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఫలించడానికి దేవుడి కార్యం చేపోతా ఉన్నాడు. దేవుడు ద్వారములు తెరబోతా ఉన్నాడు. కలవరపరచనివద్దు. క్రీస్తు ప్రేమలో నుంచి, ఆ సరళతలో నుంచి తొలగించే ఏదేమైనా తుచ్చమైన ఆలోచన మీ యొక్క ఆలోచనలోకి వచ్చిందేమో, కలవరపడుతుందేమో, మనసుని గలిబిలి చేస్తుందేమో ప్రియబిడ్డలారా, వాటిలన్నిటిని తొలగించండి. క్రీస్తు ప్రేమ మీలో సంపూర్ణమైలాగున ఆయన ప్రేమలో నాటబడండి, కొనసాగించబడండి. ఆ ప్రేమ మిమ్మల్ని పరిపూర్ణమైన జీవితంలోనికి నడిపించునుగాక. ఆమేన్. ఈ కొన్ని మాటలు మెనుకుల్లో ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ కుటుంబ లైవ్ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మీరున్న స్థలములో కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం, మహాగరుడానికి స్తోత్రం, నమ్మకమైన ప్రభువానికి స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రము, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము. ఈ రాత్రికాల సమయంలో అవును తండ్రి, ఆ ఘట సర్పముని అపవాది ఎంతగానో మోసపరుస్తూ ఉంది స్వామి, కలవరపరుస్తుంది ప్రభు, బలహీనపరుస్తుంది నాయన. అధికముగా, అనారోగ్యముగా, మానసికముగా కుంటుపడి చేయుచున్న అపవాదిని యేసునామములో గద్దిస్తున్నా.
ఈ రాత్రికాల సమయంలో దూరాన సమీపంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మహిం పొందమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. తుదికి నీ సన్నిధిలో నిరీక్షణ కలిగిన వాళ్ళ ఎదగడకు, కృపలో అభివృద్ధి నదులకు సహాయము దాయమని ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో స్వరం ద్వారా, స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా మాతో మాట్లాడము. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదించి లైవ్ అయిన తర్వాత ఇంటి బిడ్డలు కూడా మీరు దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రభా ఈ దినదాసులను ప్రార్థన మీ కృపాసనం చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దాయించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, ప్రవేశరత్నమే జయం, ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సన్నిధి మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేక ప్రేమ వందనాలు. మీ అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్.